హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చేసింది, మరి వడియాళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారా? ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. తింటుంటేనే వావ్ కరకరలాడుతూ. ప్రాసెస్ చూసేయండి. మరి నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి కడుక్కోండి. తర్వాత కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వాటర్ పంపేసి ఇలా తీసుకొని ఒక మంచి కాటన్ క్లాత్ కానీ, మీ దగ్గర పంచ ఉంటే పంచ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన ఇట్లా ఆరబెట్టేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని నైట్ అంతా వదిలేయండి. వదిలేసినాక నెక్స్ట్ డే చూసారా ఎలా అయినాయో. ఇది రవ్వలాగా పట్టుకోవాలి మనము, బాగుంటుంది. లేదంటే మీరు గిర్ని కూడా పట్టించుకోవచ్చు. నేను కొద్దిగా మిక్సీ జార్లో తీసుకుంటూ రవ్వలాగా పట్టుకుంటున్నాను. మీరు కావాలంటే గిర్ని కూడా వేసుకోండి, అంటే అదే మిల్లో పట్టించుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా ఒకేసారి పట్టకుండా స్టాప్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టుకొని అప్పుడు మంచి రవ్వలాగా బాగుంటుంది, మంచిగా వస్తుంది అనమాట. చూసారా ఈ విధంగా పట్టుకోండి. ఇంకొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, సేమ్ ఇక్కడ నాకు రవ్వ కూడా 4 గ్లాసుల క్వాంటిటీ వచ్చింది. సేమ్ వచ్చిందనమాట, ఎక్కువ తక్కువ అవ్వలేదు. కొలుచుకోండి మీరు ఎంత అవుతుందో ఒకసారి కొలుచుకుంటే మనకి వాటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. నేను 1 గ్లాస్ రవ్వకి 7 to 8 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నా దగ్గర బౌల్స్ పెద్దగా లేదు కాబట్టి నేను రెండిట్లలో తీసుకున్నాను. ఒక దాంట్లో 16 గ్లాసెస్, ఇంకో దాంట్లో 16 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అంటే నేను ఒక దాంట్లో 2 గ్లాసెస్ ఒక దాంట్లో కుక్ చేసుకుంటున్నాను. రెండిట్లో నేను 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ 2 వేసాను, సరిపోలేదు, మళ్ళీ ఇంకోటి వేసాను. అంటే మన 1 గ్లాస్ రవ్వకి 1 పైన కొద్దిగా సాల్ట్ పడుతుంది. మీరు చూసుకొని వేసుకొని, మనకి టేస్ట్ చేస్తే కొంచెం సముద్రం వాటర్ లాగా కొంచెం ఉప్పుగా అనిపించాలి, లైట్గా, మరీ ఎక్కువ కాదు. వేసేసి మూత పెట్టేసి మరిగించుకోండి. మరిగిన తర్వాత మన రవ్వ తీసుకొని మెల్లిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా వేస్తూ కలపాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. 2 గ్లాసెస్ ఇక్కడ ఉడికించుకుంటున్నా కాబట్టి ఇంకో గ్లాస్ కూడా వేస్తున్నాను. నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. రవ్వ వేసిన తర్వాత స్టవ్ మనం అప్పుడు పెద్దగా పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలో కలుపుతూనే ఉండండి. ఒక 1 మినిట్ తర్వాత చూసారా కొంచెం చిక్కబడింది. అట్లనే ఉడికిస్తూ ఉండండి, కానీ మధ్యలో కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద అడుగు వచ్చేస్తుంది. ఇంకొక 1-2 మినిట్స్కి చూసారా ఇంకొద్దిగా చిక్కగా అయింది. మనకి మొత్తం 15 to 20 మినిట్స్ పడుతుందండి కుక్ చేసుకోవడానికి. అలా కలుపుతూ చిక్కబడే వారికి కొంచెం పెద్ద మంటలోనే ఉంచండి. కలపడానికి కొంచెం పెద్ద స్పూనే తీసుకోండి, లేకపోతే కాలుతుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అని తెలిసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మన పైన చిల్లుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూస్తూ కలుపుకోండి. చూసారా అలా చిల్లుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం మనకి కొంచెం ఉప్మా రవ్వ వండినప్పుడు ఉప్మా ఎట్లా అవుతుంది ఆ స్టేజ్కి వచ్చే వరకు కుక్ చేస్తూ ఉండాలి. ఆ రవ్వ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతే మనకి వడియాలు అంత క్రిస్పీగా వస్తాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మీకు కావాల్సిన ఓమా కానీ, జీలకర్ర కానీ, కొంతమంది కొత్తిమీర అలాంటివి కూడా వేస్తుంటారు, టమాటో పేస్ట్ కానీ అట్లాంటివి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఓమా వేస్తున్నాను. మీకు కావాల్సినంత ఓమా వేసేసుకొని కలిపేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇక్కడ కలిపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనము మొత్తం చల్లారిన తర్వాతనే మనం వడియాలు పెట్టుకుందాము.
ఈ వడియాలు మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే ఇది ఉడికించుకున్నారంటే మనం ఎండ కాకముందు పెట్టుకుంటే మనకి అంత స్ట్రెయిన్ అనిపించదండి. లేకపోతే ఎండలో పెట్టుకోలేము. చూసుకోండి, ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దింపేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది ఉడికిన తర్వాత మనం దింపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత నేను పక్కనది కూడా ఉడికించుకుంటాను. ఇంకా మిగిలిన 2 గ్లాసెస్ రవ్వ నేను దీంట్లో వేసేసి కలుపుకుంటున్నాను. చూసుకోండి బౌల్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని పెట్టుకొని, లేకపోతే మంచిగా ఉడకదు కదా, పొంగుతుంది అన్నమాట. కాబట్టి కొంచెం పెద్ద బౌల్స్లోనే కుక్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే ఉడికించి పక్కన పెట్టేసుకుంటాను. 2 చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే మొత్తం ఒక దాంట్లో అయినా కుక్ చేసుకోండి. ఇది కూడా చిక్కబడుతుంది. సేమ్ ఇందాకలాగే కుక్ చేసుకొని చల్లారి పెట్టుకుంటాను నేను. తర్వాత నెక్స్ట్ మీరు మురుకుల పీట అయినా తీసుకోండి. ఇట్లా తీసుకొని సింగిల్ ప్లేట్ ఉంటుంది కదా, సింగిల్ హోల్ ఉండేది తీసుకొని ఇలా పెట్టేసుకొని ఫిక్స్ చేసేసుకోండి. ఫిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా వేసుకుంటూ మనం వడియాలు పెట్టుకోవాలి. నేను ఈ వడియాలు ఇంట్లోనే ఫ్యాన్ కింద పెడుతున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని కింద ఫ్లోర్ పైన పరుచుకున్నాను. ఇట్లా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా లేట్ అవుతుంది నాకు అనిపిస్తుంది అనమాట. నేనేం చేశానంటే ఒక ప్లాస్టిక్ కవర్, అంటే మొత్తం చల్లారింది కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్ యూజ్ చేస్తున్నాను. వేడిగా ఉంటే మాత్రం ప్లాస్టిక్ కవర్ అంత హెల్త్కి మంచిది కాదండి. ఇది మిశ్రమం మొత్తం చల్లారింది కాబట్టి నేను ఒక కవర్ తీసుకున్నాను. మీరు పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. దానికి ఒక మూలన హోల్ పెట్టి ఈ విధంగా ఫిల్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. నాకు ఇది చాలా ఫాస్ట్గా అనిపించింది. మురుకుల పిట్టతో పోలిస్తే చాలా ఫాస్ట్గా నేను ఒకదాన్ని సింపుల్గా ఫాస్ట్గా పెట్టేశాను. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కదండి. తినడం ఎంత ఫాస్ట్ అయిపోతుందో పెట్టడం అంత కొద్దిగా కష్టమే కదా. కానీ మెయిన్ అయితే మీరు ప్లాస్టిక్ వాడకుండానే యూజ్ చేయండి. అంటే పెట్టడానికి నేను క్లాత్ యూజ్ చేశాను కదా, అలా క్లాత్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ దానికి కొంచెం కాకపోయినా కొంచెమైనా అతుక్కుంటుంది. అది మనకి మంచిది కాదు కదా హెల్త్కి. అట్లా నేను కొద్దిగా వేసుకుంటూ ఇట్లా మొత్తం పెట్టేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే అండి. ఫ్యాన్ కింద వదిలేసాను కదా, నెక్స్ట్ డే ఇలా అయ్యాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ తిప్పేసుకోండి అనమాట. నేను ఫ్యాన్ కింద పెట్టాను కాబట్టి ఇలా ఉన్నాయి. మీరు డైరెక్ట్ ఎండలో పెడితే ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఎండిపోతాయి. అప్పుడు కూడా మీరు ఈవినింగ్ వెళ్ళి తిరిగేసుకొని ఒక 2 డేస్ ఉంచుకోండి. నెక్స్ట్ డే ఒక రోజు అయితే సరిపోతుంది ఎండలో అయితే. దీనికి మాత్రం ఒక 2-3 డేస్ పడుతుందండి ఫ్యాన్ కింద అయితే. ఇది నేను నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఇలా వదిలేసాను. అన్నీ తిప్పేసుకొని ఫ్యాన్ కిందనే వదిలేసానండి. ఇవి మాత్రం చాలా మంచిగా ఎండాలి. ఎండితేనే మనకి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ డే చూసారా, నాకు కొద్దిగా మా బాల్కనీలో కొద్దిగా ఎండ వస్తుంది, అక్కడ పెట్టుకున్నాను. ఒక 2 డేస్ పెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వేయించుకోండి. చూసారా ఎంత మంచి పొంగుతున్నాయో. ఒక్కొక్కటి మీకు ఎన్ని కావాలో అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకో. ఇంతకీ మీరు ఎలా పెడతారు వడియాలు? నేనైతే ఇలా పెడతాను. కొంతమంది నూకలతో కూడా పెడతారు. అలా సేమ్ ఇదే ప్రాసెస్లో నూకలతో కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నూకలు ఎక్కడ దొరుకుతున్నాయండి. చూసారా, ఫైనల్గా ఇలా వచ్చేసాయి మన వడియాలు. ఎంతో క్రిస్పీగా వస్తాయండి. నోట్లో పెడితే కరిగిపోతే అంత బాగుంటాయి టేస్ట్ అయితే. చూడండి, తెలుస్తుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎప్పుడైనా వడియాలు మంచిగా ఎండితేనే మంచిగా అవుతాయండి, క్రిస్పీ అవుతాయి. ఎండలో మాత్రం మంచిగా ఫ్యాన్ కింద పెట్టినా కూడా
కొద్దిగా ఎండలో పెడితేనే అవి బాగుంటాయండి. దాంట్లో తడిదనం అంతా లేకుండా మంచిగా ఎండిపోతాయి. సెకండ్స్లోనే ఖతం అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మా వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయండి. బై ఫ్రెండ్స్.